హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు మనం జనవరి 4 2026కు సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ముందుగా జనవరి 4 అనేది దేనికి ప్రసిద్ధి అంటే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అండి. జనవరి 4 ఎందుచేతనగా ఇది లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి కారణంగా ఈ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని 2019 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. 2019 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. అయితే జనవరి 4న ఈయన జననం ఎక్కడ జన్మించారంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జన్మించారు. 1809 జనవరి 4న జన్మించడం జరిగింది. సో జనవరి 4 అనేది ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి. ఏ ప్రభుత్వం పాఠశాలలో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసింది అంటే రాజస్థాన్ ప్రభుత్వం అండి. ఓకేనా. ఒక రాష్ట్రం గురించి కానీ దేశం గురించి మనం చదువుకునేటప్పుడు దానికి సంబంధించి సీఎం కానీ గవర్నర్ కానీ అధ్యక్షులు కానీ కరెన్సీలు కానీ చదువుకొని వెళ్తే మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇది అసెంబ్లీలో మినిమం కనీసం 10 నిమిషాల పాటు తప్పనిసరి చేసింది రాజస్థాన్ గవర్నమెంట్. ఓకేనా. అయితే ఇక్కడ రాజస్థాన్ యొక్క సీఎం ఎవరంటే భజన్లాల్ శర్మ. అలాగే గవర్నర్ ఎవరంటే హరిభౌ కిషన్ రావు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశ అధ్యక్షురాలు ప్రసంగిస్తుండగా భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ దేశ అధ్యక్షురాలు ప్రసంగిస్తుండగా భూకంపం అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాకపోయినా అక్కడ మనకు ఆ దేశం అనేది వార్తల్లో వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అధ్యక్షురాలు ఎవరనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మెక్సికో సిటీలో దేశ అధ్యక్షురాలైన క్లాడియా షీన్బామ్ ప్రసంగిస్తుండగా భూమి ఒక్కసారిగా కంపించింది. ఇక్కడ మనకి ఈ టాపిక్లో ఇది ఇంపార్టెంట్. దేశ అధ్యక్షురాలు, ఏ దేశ అధ్యక్షురాలు? మెక్సికో రాజధాని. ఓకేనా, మెక్సికోలో. అయితే ఇక్కడ మెక్సికో సిటీలో ఆవిడ ప్రసంగిస్తుండగా భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 6.5 తీవ్రత నమోదైంది. అయితే ఇక్కడ మెక్సికో గురించి చెప్తున్నాం కాబట్టి మెక్సికో యొక్క కరెన్సీ పెసో అండి, పెసో. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి వెనుజులా ప్రెసిడెంట్కు అమెరికా సంఖ్యలు. యాక్చువల్గా ఇదే మనకి మెయిన్ టాపిక్ 4వ తేదీకి సంబంధించి. అయితే ఇక్కడ చూద్దాం, ఒక మ్యాప్ చూద్దాం. ఇక్కడ వెనుజులా అనేది ముందుగా ఏ ఖండానికి సంబంధించిందంటే దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించింది. అయితే వెనుజులా అనేది టాపిక్లోకి వచ్చింది కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెనుజులా చుట్టూ ఉన్న దేశాల కూడా గురించి మనం ఏమైనా తెలుసుకోవాలి. సో వెనుజులాకు మొత్తం 3 దేశాలు ఆనుకుని ఉన్నాయండి. చూడండి, ఒకటి గయానా, బ్రెజిల్, ఇటువైపు కొలంబియా. ఈ ఉత్తరాన కరేబియన్ సీ ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ దీని యొక్క రాజధాని వెనుజులా రాజధాని కరాకస్ అండి. అయితే ముందుగా ఇది వెనుజులా ప్రెసిడెంట్కు అమెరికా సంఖ్యలు అసలు ఏంటి వార్త అనేది చూసుకుంటే యాక్చువల్గా వెనుజులా అనేది చమురు నిల్వలకు ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం వెనుజులా అధ్యక్షుడిగా ఎవరున్నారైతే నికోలస్ మధురో ఉన్నారు. అయితే ఏం జరిగిందో చూద్దాం. జనవరి 3, 2026న వెనుజులా అంతటా అమెరికా సైనిక వైమానిక దాడులు నిర్వహించిందని, రాజధాని కరాకస్లో ప్రేలుడు సంభవించాయని నివేదికలు వెల్లడించాయి. అయితే ఇక్కడ అమెరికా దళాలు వెనుజులా అధ్యక్షుడును మరియు భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని యుద్ధ నౌక ఈవోజియోలో న్యూయార్క్కు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ నికోలస్ మదురో 2013 నుంచి వెనుజులా అధ్యక్షునిగానే కొనసాగుతున్నారండి. అయితే ఇక్కడ చూద్దాం. తమ దేశాన్ని అస్థిరపరచడానికి వెనుజులా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, అమెరికాలో మాదక ద్రవ్యాలు, అక్రమ వలసదారులు రావడానికి మదురోయే కారణమని ట్రంప్ ప్రకటించారు. సో అమెరికా చమురు నిల్వలపై కన్నేసిందని తిరిగి మదురో ఎదురుదాడి చేశారనమాట. అయితే ఈ ఆరోపణల మధ్య మదురోను నిర్బంధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా ఒక 2 నెలల క్రితమే ట్రంప్ అనే వాళ్ళు ఏం చేశారంటే వెనుజులా అధ్యక్షుడు మదురోను పట్టిస్తే ఇంత నజరానా ప్రకటిస్తాననేసి కూడా ప్రకటించడం జరిగింది, ప్రకటనలో ఇచ్చారు. సో ఇది జరిగింది విషయం. అయితే ప్రస్తుతం మనకి ఈ అధ్యక్షుడిని ఎప్పుడైతే జైల్లో నిర్బంధించారో తాత్కాలిక వెనుజులా అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగేజ్ నియమించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ వెనుజులా కరెన్సీ ఏంటంటే మనకి వెనుజులా కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోవాలి, వెనుజులియన్ బొలీవర్. ఓకేనా. ఒక దేశం గురించి మనకి టాపిక్ వచ్చేటప్పుడు ఆ దేశ రాజధాని కానీ లేకపోతే కరెన్సీ కానీ దాని చుట్టూ ఉన్న దేశాలు ఏవేవి ఉన్నాయో ఆనుకుని ఉన్నాయో అవి తెలుసుకోవాల్సి ఉంది తప్పనిసరిగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ టాపిక్. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలకు నేరుగా బొగ్గును ఎగుమతి చేయనున్న కోల్ ఇండియా లిమిటెడ్. ఏ దేశాలు? బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలకు నేరుగా బొగ్గును ఎగుమతి చేయనున్న కోల్ ఇండియా లిమిటెడ్.
ఇక్కడ బొగ్గు నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రాలు ఎక్కడున్నాయి మనకి? మన ఇండియాలో జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రాలు. బొగ్గు ఉత్పత్తిలో అధికంగా గల దేశాలు ఏదంటే ఉత్పత్తిలో చైనా, ఇండియా. గుర్తుపెట్టుకోండి, చైనా, ఇండియా. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియన్ నటి మేరాకు డేమ్హుడ్ అవార్డు బ్రిటన్లో కింగ్ చార్లెస్ III ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇది ఒకటి, డేమ్హుడ్. ఓకేనా? ఎవరెవడ? నటి మేరా. బ్రిటిష్ ఇండియన్ నటి మేరాకు డేమ్హుడ్ అవార్డు బ్రిటన్లో కింగ్ చార్లెస్ III ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇది ఒకటిగా చెప్పచ్చు. సో ఈరోజు సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ ఇవేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.